వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్న కేటీఆర్ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కేటీఆర్పై ఫెమా ఉల్లంఘనతో పాటు మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే బిఎన్ఎల్ రెడ్డి ఈడీకి స్టేట్మెంట్ ఇచ్చారు. కాగా నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కేటీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. రైట్. ఇంతకు ఈడీ విచారణలో ఏం తేలనుంది? మాజీ మంత్రి నిబంధనలను ఉల్లంఘించారా? విదేశీ కంపెనీకి సొంత నిర్ణయంతో నిధులు మళ్లించారా? ఈ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదా? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బి విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ లీడర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎక్స్ చైర్మన్, డాక్టర్ మిట్టా నర్సయ్య గౌడ్ గారు, టీపీసీసీ లీడర్, సాదిక్ గారు, హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. విద్యాసాగర్ గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దామండి. నమస్తే మేడం. నమస్తే. ఈరోజు ఈడీ విచారణలో ఏం తేలనుంది? మీ కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఈడీ విచారణ ఈ రోజు జరిగేది అనేది కొత్త కాదు. అంటే ఇవాళ ఫస్ట్ టైం కదండి. మొన్న ఏసీబీ విచారణ అయింది, ఈడీ విచారణ మాత్రం ఇవాళ ఫస్ట్ కదా. ఈడీ విచారణ అనేది ఇసోటి కేసులు కొత్త కాదు మేడం. ఎవరైతే ప్రతిపక్షాలు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ, అంటే బీజేపీ ఎందుకంటుందంటే రేవంత్ రెడ్డి కూడా బీజేపీ పార్టీ, ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, వారు ఈడీ ఏసీబీ ఏదో ఒక కేసులో కేటీఆర్ గారు ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో ఆదరణ దృష్టి ఓర్వలేక ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ఏమి లేకుండా రాగానే 1,00,000 కోట్లు బట్టి కట్టిన కాళేశ్వరం కుంభకోణం జరిగిందన్నారు. అన్ని కుంభకోణాలు అంటూ ఎందులో ఏది తెలుస్తలేదు. కాబట్టి ఏం చేయాలి? ఓకే, ఎలక్షన్ల ముందు ఈ ఫార్ములా ఈ కేసు అనేది ఈ రేసుకు సంబంధించి తొందరగా జరిగింది. ఇందులో సగంలో ఆగిపోయిన పని ఉంది. అయితే దీంట్లో అవినీతి జరిగిందనే చెప్పాలని అలా ఉద్దేశం. అంతేగాని ఇక్కడ నుంచి అమౌంట్ పంపిన అమౌంట్ వాళ్ళకు వచ్చిందని వాళ్ళు క్లియర్గా ఒప్పుకుంటారు. ఇక్కడ అమౌంట్ క్లియర్ ఉంది, అలా రూపాయి అవినీతి జరిగింది లేదు. కానీ ఓన్లీ దురుద్దేశంతో ఎట్లాగానైనా బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేయాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ రూపంలో రోజు రోజుకు స్ట్రాంగ్ అవుతుంది. ఎలాగనైనా వీళ్ళను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఆడిన కుట్ర ఇది. ఎందుకంటే పొంగులేటి గారు లీకులు ఇస్తారు, పొంగులేటి గారు బీజేపీ వాళ్ళతో కూర్చొని మాట్లాడతారు, తర్వాత ఈడీ అంటారు, ఏసీబీ అంటారు, రకరకాల కేసులతోటి కేటీఆర్ చుట్టూ ఏదో ఒకటి చేయాలని ఒక దురుద్దేశం తప్ప ఇందులో అవినీతి అనేది లేదు. వాళ్ళు ఒకవేళ కేసులు పెట్టి అరెస్ట్ చేసినా కానీ కేటీఆర్ గారు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బయటకు వస్తారు. వారికి ప్రజలు స్వాగతం పలుకుతారు. మళ్ళీ వచ్చే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని వీరు ఎట్టి పరిస్థితులు ఆపలేరు. అంటే విద్యాసాగర్ గారు మీరన్నట్టు ఎటువంటి అవినీతి జరగలేదు, వీళ్ళు బలవంతంగా కేసులు పెట్టారు అనుకుందాం. మరి అలాంటప్పుడు అంటే ఒక మినిస్టర్గా ఉన్న టైంలో, అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా, అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిబంధనలను అతిక్రమించి నిధులు బదలాయించడం అన్నది ఎంతవరకు కరెక్ట్? మినిమం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవా ఒక మినిస్టర్కు? అంటే ఎందుకని ఇలాంటి పనులు చేశారు? మీరన్నట్టు ఆయన తినకపోవచ్చు, ఆయన అవినీతికి పాల్పడి ఉండకపోవచ్చు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అని ఒక మినిస్టర్గా ఉండి ఆ మాత్రం తెలీదా? అది కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి చెప్పారు, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్కి చెప్పారు. అంటే వాళ్ళని కూడా ఈయన ఫోర్స్ చేసినట్టు కనిపిస్తోంది. వాళ్ళు కూడా
ఏసీబీ విచారణలో అదే చెప్పారు. అంటే కేటీఆరే మాకు చెప్పారు, అందుకే మేము చేశాము, నిబంధనలను ఉల్లంఘించామని క్లియర్ కట్గా చెప్పినట్టు తెలుస్తోంది మనకు. అది అవాస్తవం మేడం. ఈ మీడియా అనేది నీకు ఏసీబీ వాళ్ళు ఏం చెప్పలేదు కదా, ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. అందుకనే ఇంతకుముందు కేటీఆర్ గారిని పిలిచినప్పుడు కూడా పక్కన లాయర్ తీసుకొని పోయింది, రామచంద్రరావు సార్ లాయర్ తీసుకొని పోయింది. అందుకే ఎందుకంటే అక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు బయటికి చెప్పేది ఒకటి. అదే ఏసీబీ వాళ్ళు ఇలా తప్పులు చేస్తారనే, తప్పు జరిగేది ఒకటి, వాళ్ళు బయట చెప్పేది ఒకటనే కేటీఆర్ గారు రామచంద్రరావు లాయర్ తీసుకొని పోయిండు. ఆడ జరగలేదు. అరవింద్ గారు కానీ బిఎన్ రెడ్డి గారు కానీ వాళ్ళు చెప్పే వర్షన్ వేరుంటుంది, వీళ్ళు బయటికి లీక్ చేసే వర్షన్ వేరుంటుంది. వాళ్ళని భయపెట్టవచ్చు, బెదిరియచ్చు, కానీ ఆడ తప్పు జరగలేదు. ముమ్మాటికి రూపాయి కూడా ఆడ అవినీతి జరగలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే క్లియర్ గా ఆడ కేటీఆర్ గారు క్లియర్ గా చెప్తున్నారు, ఆడ రూపాయి అనేది ఖర్చు పెడితే అక్కడికి వెళ్ళింది, ఆడ రూపాయి అవినీతి జరగలేదు. ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంగా అప్లై చేసిర్రు, ఎలక్షన్లు వచ్చి ఆలోపు ఇంకా ప్రాసెస్ కొంత జరిగేది ఉన్నది. ఈ లోపు ఎలక్షన్లు వచ్చి ప్రభుత్వం మారింది. వచ్చిన ప్రభుత్వం ఆ ప్రాసెస్ చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఉన్న ఈ ఫార్మా ఈ కేసు తోటి వచ్చే ఆ పేరును తట్టుకోలేక ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆ కొంచెం పని కంప్లీట్ చేయకుండా కావాల్సి దాన్ని వాయిదా పద్ధతిలో దాన్ని పక్కన పెట్టి ఆ పర్మిషన్ తీసుకోలేదు అనేది అబద్ధం చెప్తురండి. వారు ఎలక్షన్ల ముందు అప్లై చేసిర్రు, ఆ పర్మిషన్ కొరకు వెయిట్ చేసిర్రు, ఆ రోజు నోటిఫికేషన్ వచ్చింది. మరి అలాంటప్పుడు అన్ని అప్లై చేశారు, ఏమీ కేసు లేదు అన్నప్పుడు ఏసీబీ కోర్టు దగ్గర నుంచి హైకోర్టు కోర్టు దగ్గర నుంచి నిన్న సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్ మేము హైకోర్టు విషయంలో మేము జోక్యం చేసుకోమని క్వాష్ చేయలేము అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేశారు కదా. మనకి ఇది కనిపిస్తోంది కదా క్లియర్గా. అంటే కోర్టులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. అంటే కేటీఆర్ను అన్ని రకాలుగా నిర్బంధించినట్లు కనిపించట్లేదా? లేదండి, అది ముమ్మాటికి అవాస్తవం. సుప్రీంకోర్టు అనేది వీళ్ళు పిటిషన్ వేసిన స్పాష్ పిటిషన్ వేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కోర్టు హైకోర్టులో ఉన్నది, సరే ఏం జరుగుతుంది అనేది అక్కడ చూస్తాం తప్ప ఇప్పుడు దీని మీద స్వీకరించలేమని చెప్పింది తప్ప అది వాళ్ళు తిరస్కరించలేదు. వాళ్ళు ఇదే నేను చెప్పేది. ఈ మీడియా కూడా కొంత మీడియా లీకులు ఇస్తూ దీన్ని తప్పులో పట్టిస్తుంది. సుప్రీంకోర్టులో ఆ వాట్ పిటిషన్ అనేది వాళ్ళు స్వీకరించడానికి హైకోర్టులో జరుగుతున్నది కదా, దాని తర్వాత ఏంటనే చూద్దామన్న తప్ప వాళ్ళు వారు తిరస్కరించలేదు. ఇదే తప్పు జరిగేది ఇక్కడే. మేము చెప్పేది కూడా అదే, ఆడ స్వీకరించలేదు అనేది తప్పు. తర్వాత హైకోర్టులో జరుగుతుంది కాబట్టి దాని తర్వాత ఉద్దేశంతో సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పింది తప్ప ఆడ తిరస్కరించలేదు. రైట్. విద్యాసాగర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి డాక్టర్ మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, టీపీసీసీ లీడర్. నర్సయ్య గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. అసలు నిన్న ఏం జరిగిందండి? అంటే విద్యాసాగర్ గారు అన్ని వక్రీకరిస్తున్నాయి అని అన్నారు. మీకు తెలిసినంత వరకు ఏం జరిగిందండి నిన్న సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్కు సంబంధించి ఏం జరిగింది సార్? మేడం, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పటిదాకా విద్యాసాగర్ రావు గారు ఏం చెప్పారంటే మీడియా సంస్థలు వక్రీకరిస్తున్నాయి, ఈ ప్రపంచంలో బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప అందరూ వక్రీకరిస్తున్నారు అని చెప్పింది. వాస్తవంగా వక్రీకరించేది వీళ్ళే. ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు పూర్తిగా వక్రీకరించే మాట్లాడింది. కనీసం కోర్టులు అంటే గౌరవం లేకుండా వాళ్ళు ఏం చెప్పిందని కూడా తప్పు దారి పట్టిస్తా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, కేటీఆర్ నిజంగా ఏ తప్పు చేయకపోతే ఒక ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయమని హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఎందుకు కొట్టేసింది? దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేయలేదు? మరి వీళ్ళు ఇప్పుడు కూడా ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి? క్విడ్ ప్రోకో క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఎక్కడిది ఇప్పుడు ఎఫ్యూఓ ఉంది, ఫార్ములా ఈ కార్ రేసులకు సంబంధించి దాంట్లో ఇప్పుడు గ్రీన్ కో కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్లే అప్పటికప్పుడు ఒక కొత్త సంస్థ నెక్స్ట్ జెన్ ఏర్పాటు చేసి డైరెక్టర్లుగా ఉంటే దానికి ఈయన కాంట్రాక్ట్ ఇచ్చేది, దాని అనుభవం ఏంది? ఇదంతా ఒక రకంగా మొదలే మాట్లాడుకొని నువ్వు ఇంత తిను నేను ఇంత తిన్నా అనేది కనిపిస్తుంది కదా క్విడ్ ప్రోకో. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఇందులో తప్పు జరిగిందనేది వాస్తవం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అక్కడ బిఎల్ఎన్ రెడ్డి కానీ లేకపోతే అరవింద్ కుమార్ గారు కానీ లేకపోతే వీళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినటువంటి వివరాలన్నీ ఇప్పుడు ఆయన అది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూపించి ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంత స్పష్టమైన కేసులో కూడా ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటే ఎలా తిరుగుతున్నారు? ఎవరైనా ఇప్పుడు తెలంగాణలో ఏ సెక్షన్ నుంచి అయినా ఏ క్వార్టర్స్ నుంచి అయినా వీళ్ళకు మద్దతు వస్తుందని ఆశిస్తే అది చాలా పెద్ద పొరపాటు. ఈ రోజు కూడా మీరు చూసిందా,
ఈ వాళ్ళు ఈడీ ఆఫీస్కు రమ్మని చెప్తే ఏదో ఊరేగింపుగా పోతా ఉన్నారు. ఎందుకండి అవసరం? దేనికి అవసరం? దేనికి భయపడతా ఉన్నారు? దేనికి లాయర్ కావాలి నీకు? నువ్వు కడిగిన ముత్యమైనప్పుడు నువ్వేమో బయట ఏం చెప్తావు? బయట అన్నిటికీ నేనే కర్త కర్మ క్రియ, నేనే మంత్రిని, నేనే ఆదేశించిన, నేనే ఇచ్చిన అన్ని చెప్పి హైకోర్టులో అఫిడవిట్ వేసినప్పుడు మాత్రం నాకు ఏ సంబంధం లేదు, అంత అధికారులకే తెలుసని ఉల్టా మాట్లాడతారు. ఇన్ని తప్పులు చేసినటువంటి కేటీఆర్ గారు ఎట్లా బయటపడతారు? ఇంకొక ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు ఆయనను అరెస్టు చేయడానికి అన్ని రకాలుగా క్లియర్ అయిపోయింది. ఇంకా ఎక్కడ కూడా ఎవరు కూడా అడ్డుకునే అవకాశాలు లేవు. మన భారతదేశంలో ఉన్న జ్యుడిషియరీ క్లియర్ కట్ గా చెప్పినట్టే. నిన్న సుప్రీంకోర్టులో వాళ్ళు ఎప్పుడైతే దీన్ని క్వాష్ చేయలేదో వాళ్ళు క్లియర్ కట్ గా ఎవరు అడ్డం పడము, మీరు చేసుకోవచ్చు, మీ విచారణ చేసుకోవచ్చు, విచారణ పర్వంలో మీరు ఏమైనా చేసుకోవచ్చు అని అన్నట్టే కదా. అంటే కేటీఆర్ కు అన్ని దారులు మూసుకుపోయినాయి. కానీ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏసీబీ మరొకసారి పిలిచి అరెస్టు చేసే లోపల నా అంచనా ప్రకారం ఈడీ అరెస్టు చేస్తుంది. ఎందుకంటే ఈడీ అరెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో అతన్ని పెట్టుకుంటే ఆయనకి ఇబ్బంది ఉండదు, రాజు లెక్క అక్కడ కూర్చోవచ్చని అనుకుంటూ ఉండొచ్చు కాక. కానీ అన్ని వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా విచారణను ఎదుర్కోవాలి. ఫస్ట్ వీళ్ళు భయపడడం ఎందుకండి? నేను ఇక్కడ డబ్బులు ఇచ్చినాం, అక్కడ వాళ్ళకు చేయని అంటే నీ తాత సొమ్మ? నువ్వు మినిస్టర్ అంటే నువ్వు కస్టోడియన్ మాత్రమే, నీ ఇష్టం ఉన్న రూల్స్ నువ్వు చేసుకోవద్దు కదా. ఇప్పుడు డాలర్లలో లేకపోతే విదేశీ మారక ద్రవ్యాలలో నువ్వు పేమెంట్ చేసినప్పుడు దాని రూల్స్ నీకు తెలియదా? అసలు దానికి ఒక ఆర్బీఐ నిబంధనలు అనేది ఉంటుంది, దానికి పర్మిషన్ కావాలని తెలియదా? అవునండి, విదేశీ మారక ద్రవ్య రూపంలో ట్రాన్స్ఫర్ చేయటం అన్నది ఎంతవరకు కరెక్ట్ అది చర్చిద్దామండి. రైట్, ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నర్సయ్య గౌడ్ గారు. సాదిక్ గారితో ఒకసారి మాట్లాడతాం. సాదిక్ గారు నమస్తేనండి. నమస్తే అండి. అంటే ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉందండి. అంటే ఈడీ అరెస్ట్ చేస్తే అంటే సంక్రాంతికి కొత్త అల్లుడిని పిలుచుకున్నట్టే అని అన్నట్టు చాలామంది బయట జనాలు కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా ఈడీ అరెస్ట్ చేస్తే అలానే ఉంటుందా అండి కేటీఆర్ గారిని? అంటే ఇంత తొందరగా అరెస్ట్ చేయకపోవచ్చమ్మా ఫస్ట్ టైమే. ఎందుకంటే ఒకవైపు విచారణ కొనసాగుతుంది. అరెస్ట్ ఎప్పుడు చేస్తారంటే మామూలుగా ఈ అరెస్ట్కి సంబంధించి ఈ సాక్షులను మార్చవచ్చు లేదా సాక్షులను ప్రభావితం చేయవచ్చు అనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే వీళ్ళు విచారణను పూర్తయ్యే వరకు విచారణను వేగవంతం చేయడానికి కావలసిన సహకారం. కాబట్టి అరెస్ట్ చేసినట్లయితే సాక్షులను తారుమారు చేయకుండా ఉంటారు, కావలసినటువంటి సమాచారాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు, కస్టడీకి అంటే పోలీస్ కస్టడీకి కోరొచ్చు, పోలీస్ కస్టడీ నుంచి జ్యుడిషియల్ కస్టడీ నుండి పోలీస్ కస్టడీ కోరుకొని పూర్తి విచారణను వేగవంతం చేయడానికి అరెస్ట్ చేస్తారు తప్ప పౌరుల యొక్క హక్కులను ఏమాత్రం రక్షణ భంగం కలిగించొద్దని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకున్నప్పుడు అరెస్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు ప్రాథమికంగా మీరు చూసినట్లయితే కవిత కేసులో కూడా ఫస్ట్ 2 సార్లు పిలిచినప్పుడు ఈడీ అరెస్ట్ చేయలేదు. ఒకటోసారి చూసింది, రెండోసారి చూసింది, ఇంకా దానికి కావాల్సినటువంటి విషయాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా సరి చేసుకుంది. ఇప్పుడు ఇదే సమయంలో అరెస్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ కేసులో ఏం జరిగిందంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఫెరా అని ఉంటుంది. ఈ మనం ఏంటంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఎప్పుడైతే మారుస్తూ ఉంటాం తగినటువంటి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అది ప్రభుత్వం కానివ్వండి, ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి, తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలక్షన్ కోడ్లో జరిగింది కాబట్టి ఇంకా చాలా ముఖ్యమైన విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. వై దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ వెన్ ఇట్ ఈస్ అకర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని కూడా ఈయనే దాన్ని దాటి వచ్చాడు అంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ అనుమతులు ఇచ్చారా అవి కూడా పరిశీలన జరపాల్సిన అవసరం ఉంది. ఆయన అసలు అప్లికేషన్ పెట్టుకున్నాడా, మరి విదేశీ మారక ద్రవ్యాన్ని ఎట్లా ఎక్స్చేంజ్ చేశారు, విదేశీ మారక ద్రవ్యాన్ని నాకేం తెలుసు, అది అధికారులు చేయాలని సింపుల్ గా చెప్పేస్తారు. కానీ ఈయన ఏమన్నాడంటే నేను కర్తను, నేను కర్మను, నేను క్రియను అని ఏదైతే ఎన్లైటన్ చేసుకున్నాడో అందుకోసం మీడియాలో ఈ మహానుభావులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అంటే అంతకుముందు మోడీ ఈడీ బోడీ అన్నారు కదండి.
అదే అంటే సంయమనం మీడియాలో లేకుండా. మీరు అన్నట్టు కొంచెం భాషని కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడవలసింది. అంతకు ముందు ఈడీ లేదు, బోడీ లేదు, మోడీ లేదు అని అన్నారు. అంటే ఇప్పుడు లొట్ట పీస్ అంటున్నారు. అంటే ఇలాంటి భాషను కూడా మనం ఎలా చూడాలండి? ఖచ్చితంగా ఇది చాలా తప్పం. హ్మ్. అది ఏం చేసిందంటే కేసీఆర్ ఒక మొక్క పెట్టిపోయిండు, ఓ విత్తనం నాటి. హ్మ్. ఆయన విత్తనం వేసేసరికి అందరూ కూడా అరే కేసీఆర్ లాగా మాట్లాడితే బాగుంటదేమో అని అనుకున్నారు. కానీ అది ఉద్యమ సమయంలో ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని వేగవంతం చేయడానికి ఆ భాషను ప్రజలు యాక్సెప్ట్ చేయరు. హ్మ్. కానీ ఉద్యమం తర్వాత కూడా మనము ఆ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ భాషను మనం ఏర్పాటు చేసుకోవడం చాలా దురదృష్ట విచారక. హ్మ్. ఎందుకంటే మాట్లాడే ప్రక్రియలో భాషని ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే, ఓహో రాజకీయ నాయకుల భాషగా ఇప్పుడు మనం ఎవరైనా తిట్టుకున్నాం అనుకోండి, ఈజ్ ఇట్ ద లాంగ్వేజ్ ఆఫ్ పొలిటిక్స్, అంటే ఇది రాజకీయ నాయకుల భాష అనేటువంటి, లేకపోతే రేపు రేపు ఏదైనా డిక్షనరీ వస్తుందేమో నాకు చెప్పలేం కానీ దిస్ ఈస్ ద డిక్షనరీ. లొట్ట పీస్ అంటే చాలా మంది తెలియదు కదా అమ్మ. ఇప్పుడు చాలా సార్లు కోర్టు అడిగింది అన్నట్టు, చాలా న్యాయవాదులను కూడా అడిగింది, లొట్ట పీస్ అంటే ఏంటిదో కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ. అంటే. అంటే న్యాయమూర్తులు అడిగారు వాట్ ఈస్ దిస్ లొట్ట పీస్ అని. అంటే హౌ ఇట్ కెన్ సే దట్ అని అడిగారు. అంటే వీళ్ళు ఏ లాంగ్వేజ్ ని ఉపయోగిస్తున్నారమ్మా, ఏ లాంగ్వేజ్ ని ఉపయోగిస్తున్నారు? నిజంగా మరి చదువుకున్న వాళ్ళు అమెరికాలో చదువుకున్న వాళ్ళు, భాష తెలవని వాళ్ళు కాదు కదా. ఇది చాలా దురదృష్టకరం అమ్మా, చాలా దురదృష్టకరం. మనం తెలంగాణలో మనము ఇట్లనే ఉంటది కావచ్చు తెలంగాణ భాష అనుకుంటే, ఇలా ఇంకా పొలిటిక్స్ ఇట్లనే ఉంటారు అనుకుంటే తన పిల్లలు కూడా రేపు మాట్లాడే భాష, నేను కేటీఆర్ నేనంటే ఏం తప్పైంది అని అనుకుంటే చాలా దురదృష్టకరం అవుతుంది. అందుకోసమే భాష తప్పు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాడు వీడు ముఖ్యమంత్రిని గౌరవించుకోవడం. ఇప్పుడు ఒక చైర్ షుడ్ బి రెస్పెక్టెడ్. వీఆర్ నన్ ఆఫ్ ది బిజినెస్ విత్ హూ ఈజ్ ఇన్ ద చైర్. ఇప్పుడు ఆ చైర్ లో ఎవరు కూర్చున్నారు అనేది నన్ ఆఫ్ బిజినెస్. ఆ చైర్ ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఆ చైర్ దిగిన తర్వాత మనం ఏమైనా చేయొచ్చు. చైర్ షుడ్ బి రెస్పెక్టెడ్ అని డెమోక్రసీలో అంటాం. దట్ చైర్ షుడ్ బి రెస్పెక్టెడ్ అంటే ప్రజాస్వామ్యంలో ఆ కుర్చీని మనం గౌరవించాల్సి ఉంటుంది, ఆ కుర్చీని మనం గౌరవించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతుంది. అది ప్రతిపక్ష సభ్యులైనా సంయమనంగా ఉండాలి, అధికార పార్టీ వాళ్ళైనా సంయమనం, ముఖ్యమంత్రి కూడా సంయమనంగా ఉండాలి, ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు కూడా సంయమనం. నేను ప్రతిపక్ష సభ్యుని, నేను ప్రతిపక్ష హోదా సభ్యుని, నేను అసెంబ్లీకే రాననే ఒక సాంప్రదాయం కానివ్వండి, భాష కానివ్వండి, ఇవన్నీ కూడా మంచిది కాదు. ఇంకా ఈ విషయంలోకి వచ్చినప్పుడు ఈడీ ఏం చేస్తుందంటమ్మా, వాట్ ఆర్ ది రెగ్యులేషన్స్, ఈ ఫెరా యాక్ట్ లో ఉన్నటువంటి రెగ్యులేషన్స్ కానివ్వండి, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్, యాక్చువల్ గా ఇంటెన్షన్ ఏముండే. ఇప్పుడు ఈ ఈడీ ఏం చేస్తుందంటే ఆర్థిక పరమైన నేరాలను విచారిస్తుంది. ఆర్థిక పరంగా ఎంత జరిగింది, ఎంత పోయింది, అంతేకాకుండా ఎలక్ట్రల్ బాండ్స్ కూడా వచ్చాయి కదా, ఇది క్విడ్ ప్రోకు సంబంధించిందా, వీళ్ళు ఎవరెవరు ఇచ్చారు, అది ఎందుకు వచ్చింది అనేది ఈ రెండు అంశాలను తీసుకొని ముందుకెళ్తుంది. ఈ రెండు అంశాలను ముందుకు తీసుకెళ్లేటప్పుడు వీళ్ళు ఏమైనా భవిష్యత్తులో ఈ సాక్ష్యాధారాలను చెడగొట్టవచ్చు, బెదిరించవచ్చు, అదృశ్యం చేయవచ్చు, కనిపించకుండా చేయవచ్చు అని భావిస్తే ఇమీడియట్ గా అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు చేస్తారంటే అట్లా భావించి విచారణ కొనసాగి, ఆ విచారణ పూర్తి అయ్యేవారు, అది 6 నెలలు పట్టొచ్చు, 8 నెలలు పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, ఆ విచారణ పూర్తి అయ్యే వరకు వాళ్ళను తమ అదుపులో ఉంచు. అది అరెస్ట్. అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏమి కాదు, వాళ్ళు కస్టడీలో ఉంటారు, కస్టడీలో వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఉంటాయి. కవిత గారు ఇప్పుడు 8 నెలలు ఉన్నారు, 8 నెలలు ఉన్నారు, ఏం జరిగింది? మళ్ళీ వచ్చారు కదా, మళ్ళీ అసెంబ్లీకి వెళ్తున్నారు కదా, ఎమ్మెల్సీగా ఉంటున్నారు కదా. అంటే వీళ్ళు ఏంటంటే రాజకీయ నాయకులు ఏదో స్వాతంత్ర సమరం గురించో, ప్రజల గురించో, ప్రజా ఉద్యమాల గురించో, లేకపోతే ఏదో వాళ్ళు ఫ్రీడమ్ ఫైట్ లాగా, లేకపోతే ఆ రోజు స్వాతంత్రోద్యమం జరిగినట్టు ప్రజల పక్షాన నిలబడి చేసినట్టు పోరాటాలు అనుకుంటే తప్పమ్మా, అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. సాదిక్ గారు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకొక విమర్శలు కూడా మనకి ప్రజల నుంచి వస్తున్నది ఏంటంటే, తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని, అంటే ప్రజల్ని దృష్టి మరలుస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ కేసుని అడ్డం పెట్టుకొని మేము తెలంగాణ వాదులు, మమ్మల్ని ఇలా చేశారు అంటే, నేను ఒక భగత్ సింగ్, నేను ఒక మహావీరుడిని, అలాంటివి క్రియేట్ చేయాలి అని బీఆర్ఎస్ నేతలు కూడా ప్రజల మీద
ఇలాంటి విషయాలు క్రియేట్ చేసే ఫోకస్ పెడుతున్నట్టు కూడా మనకి ఎక్కువ విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఈ కేసు ఏంటి, నేను చూసుకుంటాను, నా మీద వచ్చే ఎలిగేషన్స్ అన్నట్టు వీళ్ళ బిహేవియర్ లేదు. అంటే ఇప్పుడు 144 సెక్షన్ పెట్టడం కానీ, ఇంతమంది పోలీస్ బందోబస్తులు కానీ, అంటే తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని కొంచెం పీపుల్స్ని కూడా రెచ్చగొట్టినట్టు అనిపిస్తోందండి. ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి ఏదైనా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తే వాళ్ళు ఫేస్ చేయాలి, మేము చూసుకుంటాము అని చెప్పాలి. కానీ ఇదంతా ప్రజలకి ఆపాదిచ్చేస్తే ఎలాగా? వాళ్ళు అంటే 10 ఏళ్ళు ఉన్నారు, ఏం అక్రమాలు అన్యాయాలు ఏంటి అన్నది కోర్టు దృష్టికి వదిలేయాలి. అంతేకాని వీళ్ళు ప్రజల మీద రుద్దేసి ప్రజల్ని రెచ్చగొడితే ఎంతవరకు కరెక్ట్? ప్రజలు విజ్ఞులం. ప్రజలు మీరు అనుకున్నట్టు వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోరు. కాకపోతే కొంతమంది కార్యకర్తలు ఉంటారు కదా, ఆ కార్యకర్తలకు ఏం పని అంటే ఇదే పని ఉంటుంది. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు అంటే వాళ్ళ డెఫినేషన్ ఇచ్చారనుకున్నట్టు. ఇప్పుడు రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు అంటే ఈ పనులే చేయాలి, పొద్దుగా లేస్తే సాయంత్రం వరకు. యాక్చువల్గానైతే రాజకీయం అనేది డెఫినేషన్ వేరు, రాజకీయ పార్టీ డెఫినేషన్ వేరు, రాజకీయ పార్టీ కార్యకర్తల డెఫినేషన్ వేరు. కానీ అవన్నీ మారిపోయి రాజకీయాలు చేసేది మంచి కొరకు చేయాలి, రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలి, రాజకీయ పార్టీల కార్యకర్తలు ప్రజలకి వైపు నిలబడి పనిచేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. కార్యకర్తలు ఎక్కడ ఉంటారమ్మా? కార్యకర్తలు నాయకుల చుట్టూ. నాయకుడు ఎక్కడ ఉంటాడమ్మా? నాయకుని చుట్టూ 20 మంది కార్యకర్తలు ఉండాలని ఏ పొలిటికల్ పార్టీ చెప్పు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల వైపు ఉండాలి. ఇదేం రాజకీయమో అర్థం కాదు, కానీ ఇది జరిగిపోయింది. ఇది ఒక సాంప్రదాయంగా ఉంది. ఒక పార్టీని గుర్తించాలి, ఒక నాయకుని గుర్తించాలంటే ఒక 20-30 మంది ఆయన ఎంబడి ఉండాలి. అంటే ఇవన్నీ కూడా మారిపోయిన ఈ సంక్షోభంలో, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు మనం అనుకున్నట్టు అంత పట్టించుకోరా. ప్రజలు తమకు తాము గుర్తించలేనంత వర్తమానంలో మునిగిపోయి వాళ్ళకి ఇవన్నీ పట్టించుకొని ఈయనేదో అరెస్ట్ అయితే వాళ్ళేదో బంద్ చేయాలి, వాళ్ళేదో అన్నం తినకుండా ఉండాలి, వీళ్ళేదో వండుకోకుండా ఉండాలి, లేకపోతే వాళ్ళేదో నిరసన ప్రకటన, ఏమీ లేదా. ఏదో న్యూస్ కొంతసేపు చూసేస్తారు. కాబట్టి ప్రజల్ని ప్రజల్ని చేయలేరు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంత ఓవర్ చేస్తున్నారు అనే విషయం మాత్రం వస్తుంది, ఎక్స్ట్రీమ్ గా చేస్తారు. రైట్ విద్యాసాగర్ గారు, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. సారీ సాదిక్ గారు, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. విద్యాసాగర్ గారు చెప్పండి మేడం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పెడుతున్న కేసులు మా ఘనతను తుడిచేయలేవు అని కేటీఆర్ గారు అంటున్నారు. అంటే ఇప్పుడు కవిత గారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు కేటీఆర్ గారు ఈడీ కేసుల్లో ఉన్నారు, ఇప్పుడు మన హరీష్ రావు గారు ఔటర్ రింగ్ రోడ్డు, ఇంకా ఈ అమ్మిని కేసులు, ఇవన్నీ వెంటాడుతున్నా కూడా ఇంకా ఎక్కడా కూడా అంటే మా ఘనత మా ఇది అంటున్నారే కానీ మేము ఇది కేసు ఫేస్ చేస్తాము, ఇది చిన్న లొట్ట పీస్ కేసు అన్నారు, ఈడీ లేదు బోడీ లేదు అన్నప్పుడు క్లియర్ కట్గా ఫేస్ చేయాలి కదా. ఎందుకు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఇంకా కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? మేము ఫేస్ చేస్తాం ఈ కేసుని అని ఎందుకు అనట్లేదు? అంతకు ముందు మాట్లాడారు కదా, నేను జైలుకి వెళ్తాను, యోగా చేస్తాను, తింటాను అన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకని ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారు? ముందుగా ఈ ప్రజలను రెచ్చగొట్టే ఉద్దేశం టీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తుంటారు, సోషల్ మీడియా అన్నిట్లలో ప్రజలు ఏందనేది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళని రెచ్చగొట్టవలసిన అవసరం లేదు. ఇంకోటి, అక్కడ పనిచేసినప్పుడు అక్రమం జరిగింది అనుకున్నప్పుడు కేసులు పెట్టాలి. కానీ ఇప్పుడు కేటీఆర్ గారు లొటపీస్ కేసు అన్నారు. లొటపీస్ కేసు అంటే అది పూతు కాదండి. ఫస్ట్ ఆ పెద్దలు ఆడున్న పెద్దలు మీరు గమనించాలి. అది అంటే ఇక్కడ బూతు అన్నది కాదండి, మనము ఒక ప్రజాసేవలో ఉండేటప్పుడు మన భాష అనేది ఒక విజ్ఞతతో కూడినదై ఉండాలి, ఒక డిగ్నిఫైడ్ గా ఉండాలి అన్నది భావన. మేడం లొట్టపీసు అనేది మంచి ఉద్దేశంతో చెప్పిన పదం అది. ఎందుకంటే లొట్టపీస్ అనేది ఒక కట్టె, అది మన ఊర్లలో చూస్తాం, చీరలలో నీళ్ళ దగ్గర ఉంటది, ఆ కట్టె ఊకని ఇరిగిపోతుంది. దాని ఉద్దేశం ఏంది అంటే మిగిలిన కట్టెతో పోల్చుకుంటే ఊకని ఇరిగిపోతుంది, కేసు స్ట్రాంగ్ లేదనేది ఆయన ఉద్దేశం. లొట్టపీసు ముఖ్యమంత్రి అన్నాడంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అవుతా అంటుండు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అవుతా అన్నాడు. అంటే ఈ కేసు కూడా లొట్టపీసు కేసు, ముఖ్యమంత్రి లొట్టపీసు అని ఎందుకన్నాడంటే దాని ఉద్దేశం ఈయన ముఖ్యమంత్రి ఎన్నో రోజులు ఉన్నాడు, పదవి ఊడిపోతుంది, ఈ కేసు కూడా నిలబడే కేసు కాదు అనే ఉద్దేశంతో లొట్టపీస్ అనే పదం అదొక తెలుగులో అదొక మంచి పదం. అది దాన్ని అది బూతు లెక్క అదేదో మాట్లాడకూడని పదం లెక్క పెద్దలు అంటారు, అది కరెక్ట్ కాదు, అది గ్రహించాలి. ఎందుకంటే
అన్నాన్ని అన్నం అంటాం, బువ్వను బువ్వ అంటాం, కూడు అంటాం. కూడన్నంత మాత్రం తప్పు కాదు, అది భోజనం అన్నంత మాత్రం గొప్పది కాదు. అంటే అది మాండలిక భేదం, అది తెలుగులో మాండలిక భేదం ఉంటుందండి. లొట్ట పీసు కట్టే అనేది ఊకని విరిగిపోతుంది, దాన్ని తప్పు అంటారు. కాబట్టి దయచేసి దాని గురించి తెలుసుకోవాలి. లొట్ట పీసు అనేది దాంట్లో మీనింగ్ ఉన్నది, అది బూతు కాదు. మొదటి పాయింట్ ఇది గ్రహించాలి. రెండోది, కవిత గారు విద్యాసాగర్ గారు మీ ఆడియో మ్యూట్లో పడింది, ఒకసారి చూడరా. రైట్, ఒకసారి నర్సయ్య గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. నర్సయ్య గౌడ్ గారు చెప్పండి మేడం. అంటే కేటీఆర్ గారు విదేశాలకు వెళ్ళే ప్రమాదం ఉందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. గతంలో కూడా చాలా కుంభకోణాలు చేశారు. అంటే పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి, అంటే సీజ్ చేసే అవకాశం కనిపిస్తోందా ఏమన్నా? అంటే దానికోసం మీ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రయత్నాలు కాదు మేడం, ఖచ్చితంగా కేటీఆర్ గారి పాస్పోర్ట్ సీజ్ చేయాలి తప్పనిసరి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెర మీదకి వచ్చింది ఒక కేసు, కానీ రావాల్సిన కేసు ఇంకా 99 ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చెయ్యేది తప్పు లేదు, అన్ని తప్పులే చేసారు కదా. తప్పులు చేసి అంటే మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా పెద్ద పెద్ద నర్సయ్య గౌడ్ గారు పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ చాలా చాలా కుంభకోణాలు జరిగితే మీ కాంగ్రెస్ వాళ్ళు ఈ 47 కోట్ల మీదే ఫోకస్ చేసి ప్రజలందరినీ డైవర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోందండి. నిజంగానే అంటే బీఆర్ఎస్ ఆరోపణలు పక్కన పెడితే జనాల్లో కూడా ఉన్న విమర్శలు ఏంటి అంటే ప్రజా సమస్యలను పక్కన పెట్టేశారు, అన్నీ పక్కన పెట్టేసి ఈ 47 కోట్లు వ్యవహారం తీసుకొని ఇంత చేస్తున్నారంటే ఎక్కడ చూసినా ఇదే చర్చ. మిగతా ఏ అంశాలు లేవా అండి? అంటే 10 ఏళ్ళు పాలించారు, చాలా వ్యవహారాలు ఉన్నాయి, చాలా కుంభకోణాలు జరిగాయి, చాలా అవినీతి జరిగింది, చాలా అక్రమాలు జరిగాయి. మీరు దాటన్నిటినీ ఫోకస్ చేయకుండా దీని మీదే చాలా క్లియర్ కట్గా ఫోకస్డ్గా, అంటే ఎట్లా అంటే గవర్నర్ అనుమతి తీసుకోవటం కానీ, అంటే చాలా ఫోకస్డ్గా ఈ ఒక్క దాని మీద ఎందుకు వెళ్తున్నారో అర్థం కావట్లేదండి జనాలకు. మేడం ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు తప్పు జరిగిందని తీసుకుపోయి లోపలేస్తే చట్టం ఒప్పుకోదు. చట్ట ప్రకారం ఏదైతే తీసుకోవాలనో పర్మిషన్, ఆ పర్మిషన్ తీసుకుంటున్నాం. ప్లస్ వారికి లీగల్ అవకాశాలు సుప్రీంకోర్టు ఏ కోర్టు పోయిన తర్వాతనే చూద్దామన్న అన్ని రకాలుగా డోర్స్ క్లోజ్ అయిన తర్వాతనే ఇలా ఆయన దగ్గరికి వచ్చి అరెస్ట్కు దగ్గరకు వస్తూ ఉంది కదా. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే 99% ప్రజల యొక్క అవసరాల మీద మేము దృష్టి సారిస్తూ ఉన్నాం. 1% ఈ తప్పిదాలు ఏదైతే జరిగినాయో వాటి మీద కూడా మేము ఫోకస్డ్గా అంటే లీగల్గా ఎట్లా పోవాలను, అంటే కక్ష సాధింపు ధోరణిలో కాకుండా లీగల్గా మాత్రమే మేము ముందడుగేస్తున్నాం. మాకు ఆధారాలు దొరికితే మాత్రమే మేము ముందడుగు వేస్తున్నాం. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకుపోయి వేయాలంటే ఇప్పటికే ఈ టీఆర్ఎస్లో ముఖ్య నాయకులంతా జైల్లో ఉండేటోళ్ళు. మేము ఆ తప్పు చేయట్లేదు, కక్ష సాధింపు ధోరణిలో పోవట్లేదు. ఈ రోజు రెండింటి మీద కూడా ఇప్పుడు పీపీఏల మీద కానీ లేకపోతే కాళేశ్వరం మీద కానీ కమిషన్ వేసి ఆ రిపోర్టు తీసుకొని రిపోర్ట్ను చర్చించి ఇంత ప్రాసెస్ ఎందుకైతుందంటే కక్ష సాధింపు ధోరణిలో కానీ పర్సనల్గా తీసుకొని కానీ ఎవరిని కూడా మేము బాధించదలుచుకోలేదు. ప్రజల సొమ్మును ఎవరైతే అన్యాయం చేసిండ్రో, వారు బుక్కిండ్రో లేకపోతే వేస్ట్ చేసిండ్రో వారి మీద లీగల్గా మాత్రమే చర్య తీసుకోవాలనుకుంటున్నాము ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే లోటపీస్ కేసు అంటే అది కట్టే తక్కువ ఉంటుంది కాబట్టి అది ఇరిస్తే పోతుంది కాబట్టి ఇది కూడా అట్లనే ఉందంటే మరి రేపు పొద్దుగాల నుంచి లోటపీస్ కేటీఆర్ అనొచ్చా? అందామా చెప్పండి. మరి ఇప్పుడు నువ్వు ఒకవేళ నువ్వు ఇదే అర్థం తీసుకుంటే మరి రేపు పొద్దుగాల నుంచి లోటపీస్ కేసీఆర్, లోటపీస్ కేటీఆర్ అందరికీ లోటపీస్ అని యాడ్ చేసుకుంటా మాట్లాడవచ్చా? లోటపీస్ అనేది నేను ఏమంటున్నా, లోటపీస్ అనేది అదొక తిట్టు. అంటే నువ్వు అంటే ఈ తిట్టును వారు మంచి వాళ్ళకి అనుకూలంగా లోటపీస్ కట్టే ఇట్లా. నర్సయ్య గౌడ్ గారు, ఇక్కడ మనం మాట్లాడుతున్నది నాట్ ఓన్లీ కేటీఆర్, కేసీఆర్, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా మెన్షన్ చేయాలండి. అంటే రాజకీయ నాయకులు అందరూ వాళ్ళ భాషని కాస్త విజ్ఞతతో కాస్త అంటే మనము ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నాము, మాటని ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. మన మాటలు అవతల వాళ్ళు నేర్చుకుంటారు, మనము 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళము అన్నది ప్రతి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది అని జనాలందరూ అనుకుంటున్నారండి. మేడం మీ దృష్టికి ఒక కీలకమైన విషయం తీసుకురావాలి అందరి దృష్టికి కూడా. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు సాదిక్ గారు ఒక మాటలో తేల్చేసారు, ఇదంతా విత్తనం పెట్టింది కేసీఆర్. కేసీఆర్ విత్తనం పెట్టిన తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేసీఆర్కు, కేటీఆర్కు, బీఆర్ఎస్ నాయకులకు అంతా ఒక భాష వస్తుంది.
మనము వేరే భాషలో వాళ్ళకి చెప్తే అర్థం కాదు, వాళ్ళకు వచ్చిన భాషలే అర్థం. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన తోటి ఇంగ్లీష్ మాట్లాడితే అర్థమవుతుంది, తెలుగు వచ్చిన తోటి తెలుగు మాట్లాడితే అర్థమవుతుంది. ఈ భాష లొటపీస్ భాష వచ్చిన వాళ్ళతో లొటపీస్ లాంగ్వేజ్లే చెప్పాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి గారి కానీ మా కాంగ్రెస్ నాయకులకు కానీ రావడం దురదృష్టకరం. మేము మాట్లాడాలని మాట్లాడతలేము, వాళ్ళకి ఆ భాష తప్ప, ఆ వర్డ్స్ తప్ప, ఆ లొటపీస్ తప్ప ఇంకేం అర్థం కాదు వాళ్ళకు. మరి వాళ్ళకి అర్థం చేయించాలంటే ఆ లొటపీస్ భాష మేము కూడా మాట్లాడక తప్పలేదు, వాళ్ళు పెట్టిందే కదా. వాళ్ళు చెప్పినప్పుడేమో అంత రాజరిక భాష అయిపోయింది, వాళ్ళ భాషలో మేము అర్థం చెప్పి వాళ్ళకి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు లొటపీస్ భాష అయిపోయింది. అది లొటపీస్ భాష పోయి లొటపీస్ కట్ అయిపోయింది అలా వాళ్ళకు. నేను అనేది మీరు చేసింది మీ మీదనే వచ్చింది, భస్మాసుర హస్తం లెక్క మీది మీ మీద పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మేడం, సుప్రీంకోర్టు యాక్సెప్ట్ ఏది క్వాష్ చేయలేదు, హైకోర్టు చేయలేదు, అన్ని గడపలు ఎక్కిర్రు, అన్ని క్లియర్గా ఉన్నాక ఇంత మందిని వేసుకొని ఈడీ ఆఫీస్ పోవడం అవసరం అండి? ఆడ అవి గ్యాసులు పేల్చడం అవసరం అండి? అంటే ఇప్పుడు కేటీఆర్ గారికి అన్ని దర్వాజులు బంద్ చేయించారా అండి మీరు కాంగ్రెస్ వాళ్ళు? నేనేమంటున్నా, మేము బంద్ చేయించింది కాదు, మేము బంద్ చేయించాలంటే తెల్లవారి అరెస్ట్ చేయాలి. మేము బంద్ చేయించలేదు నాయన, నీకున్న లీగల్ ఆప్షన్స్ అన్ని ఓపెన్, నువ్వు అన్ని తిరుగు, నువ్వు అన్ని తిరిగి అందరూ నిన్ను నిర్ధారించిన తర్వాతనే విచారణ పూర్తి అవుతుంది, నిన్ను అరెస్ట్ చేయడమా చేయకపోవడమా అనే తర్వాత. మరో విషయం ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నారు, మేము పైసలు ఇచ్చినాం, వాళ్ళు పైసలు తీసుకున్నారు, పైసలు తీసుకున్న వాళ్ళు వచ్చినాయని చెప్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, నువ్వేమైనా దొరవా? అంటే నువ్వు ఒక్కనివే నీ నోటి నుంచి ఏది వెళ్తే అదే శాసనమా? ఏదో బాహుబలిలు అంటది కదా, నా మాటే శాసనం, నేను మాట్లాడితే శాసనం అని. మరి మీరు కూడా అట్లా బాహుబలులా? ఏమనుకుంటారు మీరు? మీరు కేవలం ప్రజల ఆస్తులకు కస్టోడియన్. ప్రజలు ఏదైతే ప్రజాస్వామ్యం ఏదైతే నిబంధనలు ఇచ్చిందో నిబంధనలలో మీరు పనిచేయాలి. మీరెవరండి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి? అది దాంట్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోరు, ఈ క్యాబినెట్ పర్మిషన్ తీసుకోరు, ఇది హెచ్ఎండిఏ వీళ్ళ పర్మిషన్ తీసుకోరు, ఎవరి పర్మిషన్ తీసుకోకుండా నేను రారాజును యువరాజును వేసేసే తర్వాత చూసుకుంటా అంటే ఏమన్నట్టు మీరు? బ్యాంకులు మేము చేయలేమండి అంటే మా అకౌంట్లని తీసుకుపోయి వేరే బ్యాంకులు వేస్తాం, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తావా చేయమని బెదిరించి పంపించిరట. అంటే ఏమనుకుంటున్నారు? ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు సంబంధం లేదా? అంటే మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాలేదా? మీరు రాజులు అనుకుంటున్నారా? ఇంకే తప్పు చేయలేదని ఎట్లా చెప్తారండి? మొన్నటికి మొన్న ఏర్పాటు చేసినటువంటి కంపెనీకి మీరు ఎట్లా కాంట్రాక్ట్ ఇచ్చారు? వాళ్ళకి ఏం అనుభవం ఉన్నది? ఆల్రెడీ గ్రీన్ కో కంపెనీలో ఉన్న డైరెక్టర్లు వచ్చి ఇవి నెక్స్ట్ ఏస్జెన్ అని పెట్టుకుంటే వాళ్ళకు మీరు ఎట్లా ఇస్తారు? గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన అన్ని శాఖల వాళ్ళు కలిసి 40-41 కోట్ల రూపాయలు మీకు ఎలక్ట్రల్ బాండ్స్ ఎట్లా ఇస్తారు? ఇది క్విడ్ ప్రోకో కాదా? దీని మీద విచారణ జరగకూడదా? మీరు తప్పు చేయలేదని ఎట్లా చెప్తారు? మీరు ప్రజలను రెచ్చగొట్టి అందరినీ కేసులలో ఇరికించి మీరు మాత్రం రారాజుగా కూర్చుంటారా? మీకు దమ్ముంటే ఫేస్ చేయండి. మీరు తప్పు చేయనప్పుడు, లీగల్ ఆప్షన్ లేనప్పుడు విచారణకు రండి, ఆన్సర్ చెప్పండి. ఉల్టా మాటలు ఎందుకండి? లొటపీస్ గిటపీస్ అని మాట్లాడడం దేనికండి? అంటే నర్సయ్య గౌడ్ గారు నాకు ఇక్కడ ఒకటి విషయం అర్థం కావట్లేదండి. 9th సీజన్లో స్పాన్సర్డ్గా వ్యవహరించిన నెక్స్ట్ ఏస్జెన్ అన్నది అంటే మేము 10th సీజన్లో మేము తప్పుకుంటున్నాము అని ప్రకటించినట్లు తెలుస్తోందండి. అవును, ఎస్. నేనేమంటున్నా మేడం, గ్రీన్ కోకు సంబంధించిన ఇది ఒక చిన్న సంస్థ, అప్పటికప్పుడు ఏర్పడి వీళ్లకు లాభం వస్తే ఎవరైనా మీరైనా నేనైనా సాధికారైనా ఉంటే లాభం వచ్చే కాంట్రాక్ట్ ఎవరన్నా వదులుకుంటారా అండి? వీళ్ళు 700 కోట్లు వచ్చినాయని ఒట్టి పుక్కిటి పురాణాలు చెప్తా ఉన్నారు. మరి విచారణలో నిరూపించాలి కదా 700 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో. నిజంగా 700 కోట్ల లాభం వస్తే నెక్స్ట్ జన్ ఎందుకు పారిపోయింది? ఇది ఒక డౌట్ అండి. ఒక్క నిమిషం. 700 కోట్లు లాభాలు వచ్చాయి అని మనకి కేటీఆర్ గారే ప్రకటించారు. దీని మూలంగా మరి ఆ 700 కోట్లు ఎక్కడున్నాయి ఏంటి అన్నది మరి ఈడీ ప్రశ్నిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. 700 కోట్లు ఏమయ్యాయని ఇంతవరకు ఎవరికైనా సమాధానం చెప్పారా అండి కేటీఆర్ గారు? మేడం, ఇప్పటి వరకు విచారణ పర్వంలో ఏం జరుగుతుందనేది వార్తలు మాత్రమే మనం వింటా ఉన్నాం. ముఖ్యంగా ఫెరా గురించి అడుగుతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. మిగతా విషయాలు మీరు అన్నటువంటి 700 కోట్ల విషయాలు కూడా నేనేమంటున్నా, విచారణ జరిగితే కదా తప్పు జరిగిందో జరగలేదో తెలిస్తే. విచారణ జరగడానికే క్వాష్ చేయమని నువ్వు ఎట్లా పోతావు? నువ్వేమో బయటనేమో హీరోలకు పోజించేసి లోపలికి పోయి తప్పులు చేస్తే ఎట్లా? మీరు వాండి, మీరు సమాధానం చెప్పండి. మీరు డబ్బులు ఇచ్చి డబ్బులు ఆయన చేరినప్పుడు ఏ తప్పు లేనప్పుడు మీరెందుకు అరెస్ట్ అవుతారు? మీరు తప్పు చేసి 100కు 100% తప్పు చేసిండ్రు. సాదిక్ గారు చెప్తూనే ఉన్నారు, అందరు చెప్తూనే ఉన్నారు కదా. ఫెరా యాక్ట్ నీ తాతది కాదు, నువ్వు ఎట్లా చేస్తావు? క్యాబినెట్ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు? రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు?
ఏమి తీసుకోకుండా ఫోన్ చేసి ఏమై అరవింద్ ఫైనాన్స్ చేసేది మినిస్టర్ చెప్పండి. ఫైనాన్స్ మినిస్టర్ పర్మిషన్ కూడా తీసుకోవాలా అండి? నేను అందరి పర్మిషన్ ఉంటేనే ముందడుగు వేయాలండి. ఒక డబ్బు రిలీజ్ కావాలంటే అది కూడా విదేశీ మారక నిల్వలలో ఉంటే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ కావాలి. ఆర్బీఐ పర్మిషన్ లేకుండా చేయడం తప్పు కాదా? ఎలక్షన్ ఉండంగా అది కోడ్ ఉండంగా ఇది చేయడం, వాళ్ళ పర్మిషన్ తీసుకోకపోవడం తప్పు కాదా? నువ్వు యువరాజు అనుకొని ఇచ్చిన డబ్బులు తప్పు కాదా? వీళ్ళకి సంబంధం ఏముందండి? ఇప్పుడు వీళ్ళకి జిహెచ్ఎంసీకి సంబంధం ఏముంది? జిహెచ్ఎంసీ ఏం పని చేయాలి? వాళ్ళకి ఏమి ఇచ్చిండ్రు? ఏం లాభం వచ్చింది? 700 కోట్లు ఎవరికి ఇచ్చినావు? ఎక్కడ పోయినాయి? ఎవరు పంచుకున్నారు? ఇవన్నిటికీ సమాధానం రావాలి కదా, కేటీఆర్ చెప్పాలి కదా అంటున్నా. దీని నుండి పారిపోవడానికి కొరకు జనాన్ని రెచ్చగొడతారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, నా ఇంట్లోనే నా చెల్లె నాకంటే ముందు జైలుకు పోయింది, ఆమెకి ఏమైనా అవకాశం వస్తుందో సీఎంగా, నేను ఆమెను దాటాలంటే నేను వీర లెవెల్లో జనాన్ని వేసుకొని పోదామని ఏమైనా షో ఆఫ్ చేస్తురేమో. కానీ తెలంగాణ ప్రజలలో మీకు ఏ మాత్రం కన్సర్న్ లేదు. వాళ్ళకు కొంచెం కూడా బాధపడలేరు. వీళ్ళు 10 సంవత్సరాలలో వేలు లక్షల కోట్లు గడించినటువంటి వీళ్ళను కక్కించాలని చూస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు. మేమేం కక్ష సాధింపు ధోరణికి పోతలేమని కూడా తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ఇంత అవకాశం ఇచ్చినాం, అరెస్ట్ చేయాలంటే ఇవన్నీ అవసరమా అండి? అక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేదా రాత్రికి రాత్రి? అట్లా మేము చేయలేమా? కానీ మేము చేయదలుచుకోలేదు. తప్పు ప్రజలకు ఉపయోగపడే విధంగా, న్యాయస్థానాలకు విరుద్ధం కాకుండా మేము అన్ని అవకాశాలు మీరు తీసుకున్న తర్వాత రైట్ నర్సయ్య గౌడ్ గారు మళ్ళీ సహకరించకపోతే అరెస్ట్ చేస్తాం. రైట్ నర్సయ్య గౌడ్ గారు మీ దగ్గరికి వస్తాను. సాదిక్ గారు చెప్పండి. అయితే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ గారు చాలా వ్యాఖ్యలు చేశారండి. నిన్న సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారు కేసు అంటే బెయిల్ పిటిషన్ కేసు కూడా తిరస్కరించారు. అంటే ఇక్కడ రివర్స్ అవుతున్నట్టు అనిపించట్లేదా అండి మీకు? అంటే మనం ఏం చేసామో అది మనకే రివర్స్ అవుతున్నట్టు అనిపించట్లేదా? ఖచ్చితంగా అమ్మా, ఇప్పుడు ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి తెలుస్తున్నది. ఇప్పుడు వాళ్ళు మీరు అన్నట్టు మనం ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది, మేము ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది అని ఏమనుకున్నాడు, డబ్బులు ఇచ్చేసాం కదా, డబ్బులు మనవి కాదు కదా, మనం అవినీతి నా దగ్గర ఏం పెట్టుకోలేదు కదా, వాళ్ళకి ఇచ్చేసాను కదా అనుకున్నాం. అయితే వాళ్ళు మనకి ఇచ్చినవి కూడా ఉన్నాయని చూసుకుని అంటున్నారు. వాళ్ళు మనకి ఇచ్చిన క్విడ్ ప్రో ఉంది కదా, ఏది ఎలక్ట్రల్ బాండ్, అవి వాళ్ళు మనకి ఇచ్చిండ్రు, అవి వాళ్ళు కూడా మనకి ఇచ్చినాయే కదా. అంటే ఎలక్ట్రల్ బాండ్ చట్ట ప్రకారం అలవ్ అనే అంటున్నారండి వాళ్ళు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? ఎలక్ట్రల్ బాండ్ చట్ట పరిధిలోనే ఉంటాయి కదా, ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వచ్చు, చట్టంలోనే ఉంది కదా అంటున్నారు. ఇది ఉందా అండి? 2 ముఖ్యమైన విషయాలు. చాలా మంచి ప్రశ్న. చట్ట ప్రకారము ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవచ్చని పార్లమెంట్ చట్టం చేసింది. చేసిన తర్వాత రాజకీయ పార్టీలు చట్ట ప్రకారం చట్టం ఉందని తీసుకున్నారు. కానీ దానిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంటే ఆ చట్ట సమయంలో అంగీకరించిన సమయంలో తీసుకున్నారు. ఓకే, అయితే తీసుకోవడం అనేది క్విడ్ ప్రో కాదమ్మా. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ, నాదొక రాజకీయ పార్టీ అనుకోండి, నాకు ఒక కంపెనీ వాళ్ళు పైసలు ఇస్తే ఎలక్ట్రల్ బాండ్స్ ఏం కాదు, మళ్ళీ నేను తిరిగి ఇచ్చేది ఉంటుంది చూసారు, అది క్విడ్ ప్రో. నేనేమైనా ఇస్తే చట్టం ఖచ్చితంగా వస్తుంది, చట్ట పరిధిలో క్విడ్ ప్రో వస్తుంది. ఎలక్ట్రల్ బాండ్స్ ఏమీ ఉద్దేశించకుండా తీసుకుంటే, సదుద్దేశంతో కంపెనీలు ఇచ్చి ఉంటే చట్ట ప్రకారం ఆ రోజులో, బట్ ఇట్ ఈస్ నౌ నాట్, ఇప్పుడు కాదు, ఇప్పుడు అట్లాంటి లేవు. అప్పుడైనా కూడా సదుద్దేశంతో ఇచ్చి ఉంటుంది. కానీ వాళ్ళు నీతో పని చేయించుకున్నారంటే క్విడ్ ప్రోనే. ఓకే, ఆ పని చేయించుకున్నది ఏదైనా అంశం ఉంటే మాత్రం క్విడ్ ప్రోనే. పని చేయించుకుని, ఇప్పుడు నాది ఒక రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీ, నేను ఏమి ఆయనకి ఇచ్చుకోలేను, ఆయన నాకు ఇచ్చుకోలేడు, కానీ నాకు మాత్రం ఏం చేశారంటే, వాళ్ళకు ఒక అభిమానం ఉందో లేకపోతే ఏముందో వాళ్ళకు వాళ్ళు ఏం చేశారంటే ఎలక్ట్రల్ బాండ్స్ విరాళం కింద ఇచ్చారు, ఇచ్చుకో. కానీ నేను వాళ్ళ గురించి పార్లమెంట్లో మాట్లాడడము, నేను వాళ్ళ గురించి ఒక లేఖను రాసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, లేకపోతే నాకున్న అధికారాలను ఉపయోగించి వాళ్ళకి ఏమైనా చేయడం అయితే క్విడ్ ప్రో. క్విడ్ ప్రో చట్టబద్ధం కాదు. ఫస్ట్ చట్టబద్ధమైనప్పటికీ అప్పటికి ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా అసలు మొత్తంగా అది అన్కాన్స్టిట్యూషనల్. ఏది అసలు ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వడం, ఊరికే ఇవ్వడం కూడా చట్టబద్ధం కాదు. ఓకే, ఎలక్ట్రల్ బాండ్స్ ఈజ్ టోటల్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఓకే,
It is nothing but it leads to quid pro. That's why we are saying that electoral bonds are no Okay. more Okay. unpunished. ఓకే. వీళ్ళేమంటారు? అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? అప్పుడు ఆ చట్టం ఉన్నప్పుడు ఇచ్చింది నిజమే. కాంగ్రెస్కి ఇచ్చారు, బీజేపీకి ఇచ్చారు, సిపిఎంకి ఇచ్చారు, సిపిఐకి ఇచ్చారు, డిఎంకేకి ఇచ్చారు, చిన్న చిన్న పార్టీ. అవునా? అయితే ఒక్కటమ్మా, తెలంగాణ పార్టీకి ఇవ్వడం అంటే ఏంటి? ఈ జాతీయ పార్టీ అదే కదా. ఆ? అంటే తెలంగాణ అంటే ఒక దశలో ప్రాంతీయ పార్టీ ఇంకా పెడితే లాభం లేదు, దేశ పార్టీ పెట్టి ఒక దశలో అందరిని నేనే గెలిపించుకుంటున్నా అనే దశకి వెళ్ళిపోయిందమ్మా తెలంగాణ. తెలంగాణ రాజకీయాలు ఎక్కడెవరు పోయినాయి అంటే, తెలంగాణ వాళ్ళు డబ్బులు పెట్టి పార్లమెంట్, తెలంగాణ నాయకులు అవసరమైతే డబ్బులు పెట్టి 590 సీట్లను కూడా గెలిపించే అవకాశం ఉంది అనే వరకు పోయింది విషయం, సబ్జెక్ట్. అప్పుడు అందరికీ ఆలోచన వచ్చింది, అబ్బా తెలంగాణ నాయకులకి గిన్ని డబ్బులు ఎక్కడి? శరద్ పవార్ వీళ్ళంతా ఆలోచన చేశారు అప్పుడు. అంటే నేను విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, జాతీయ పార్టీలు వేరు, ప్రాంతీయ పార్టీలు వేరు. ఇక్కడ క్విడ్ ప్రో చాలా క్లియర్గా కనిపిస్తుందమ్మా. అదేంటో విచారణ జరుగుతుంది. యాక్చువల్లీ సాదిక్ గారు, ఇప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ టు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేశారు కదా. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదంట. మరి ఏ రకంగా మరి అధికారులను మేనేజ్ చేశారా, లేకపోతే మ్యానిపులేట్ చేశారా? అంటే వాళ్ళని కూడా ఈడీ విచారించే అవకాశం కనిపిస్తోందా ఏమన్నా? ఖచ్చితంగా వాళ్ళని కూడా పిలిచాడు. చూడండి, మరి మీకు కూడా తెలుసు కదా, మీరు అప్పుడు ఏమన్నారంటే, వాళ్ళు ఓవరాల్ గా మా డిపాజిట్లు అన్ని తీసేస్తా అన్నారు. మేము ఒక రాష్ట్రంలో పనిచేసేటువంటి ఒక బ్యాంక్ వాళ్ళం, మేము చేయలేనటువంటి పరిస్థితులు చేసామంటే మీరు చేయలేను అని అనొద్దు. ఇది ఎందుకంటే ఒక సంకేతం పోతుంది, మీ పని మీరు చేసుకుంటూనే పోవాలి. అధికారులం ఇక్కడ చాలా ముఖ్యమైన పని. ఒకరు ఫోన్ చేస్తారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి, నేను మంత్రిని అనుకోండి, నేను ఫోన్ చేస్తాను, ఈ పని చేయండి అని చెప్పమంటే ఆయన అంటాడు చూస్తాను సార్. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఫోన్ చేసినప్పుడు చూసాను సార్ మీరు చెప్పిందంతా, లీగలిటీ లేదు దాంట్లో, మనం చేస్తే అది లీగాలిటీ లేదు, అది చేస్తే మనకి ఇబ్బందులు ఉంటాయి, కాబట్టి అది చేయలేము సార్, మనం చట్టబద్ధంగా అట్లా చేయలేము అంట. అప్పుడు నేను ఏమంటాను, ఏమైనా అవకాశం ఉందా చూడండి అంటే, లేదు సార్ ఎట్లాంటి అవకాశాలు లేవు అని చెప్పు. అప్పుడు ఎట్లాంటి అవకాశాలు లేవని చెప్పే ధైర్యం నాకు ఉండాలి ఒక అధికారి. ఆ పదేళ్ల కాలం ఏ అధికారైనా ఇది చెయ్యలేము అని అంటే నువ్వు పనికిరాని వాడు అప్పుడు లొట్ట తీసావు, వాళ్ళ భాష తీసి వేరే దగ్గర బంక. రైట్. ఇప్పుడే మనకు అందుతున్న వార్త ఏంటంటే, చెప్పండి సార్. ఆ 10 ఏళ్ల కాలంలో అధికారులమ్మ ఇది పంది ఎస్ అంటే మామూలుగా, ఇది నంది ఎస్ ఎస్ ఎస్, ఇది చెట్టు అక్కడ చెట్టు లేకున్నా అది చెట్టు, ఇక్కడ అడవి లేకున్నా అడవి అంటేనే అప్పుడు అధికారులు బతికారు. ఈ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అధికారులకు ఉన్నటువంటి అధికారం వాళ్ళు వినియోగించుకోలేకపోయారు. అంటే అధికారులను ఏం చేశారంటే, అధికారం అనే ఆ బ్యూరోక్రసీని టోటల్గా స్మాష్ చేశారు. ఎక్కడ పోయిందంటే అమ్మా బ్యూరోక్రసీ. అమ్మా చాలా లాస్ట్ విషయం చెప్తాను. ఎవరైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్స్, కలెక్టర్స్ ఈ మన భారతదేశ హిస్టరీలో కాళ్ళు పట్టుకున్న తరుణాలు లేవు. బ్యూరోక్రసీ ఈజ్ ఎ బ్యూరోక్రసీ, ఇట్ షుడ్ స్టాండ్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారతదేశ సంవిధానికి మాత్రమే వాళ్ళు బాధ్యులు. ఎందుకంటే రాజకీయ నాయకులు వస్తారు, ఈ సీఎం పోతాడు, ఇంకో సీఎం వస్తారు, ఈ నాయకులు పోతారు, వేరే నాయకులు వస్తారు. బట్ బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. దే ఆర్ ఓన్లీ సబ్జెక్ట్ టు కాన్స్టిట్యూషన్, దే ఆర్ సబ్జెక్ట్ టు ది లా అండ్ ఆర్డర్, దే ఆర్ సబ్జెక్ట్ టు ది లా. మరి ఏం జరిగిందా? కాబట్టి ఇవన్నీ విషయాలు ఇప్పుడు ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, అధికారులు ఏం చేశారు మాకు తెలియదు. ఇప్పుడు వచ్చేసి ఏమన్నారు, మాకేం తెలియదు, అధికారులు చేసేస్తారంటారు. అధికారులు ఏమవుతారు ఇప్పుడు బలం. కాబట్టి ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బ్యూరోక్రాట్స్ నిటారుగా నిలబడతారు. ఇది చేయలేము, ఇది చేస్తాము, ఇది కండిషన్స్ అప్లై అవుతాయి, ఇది అప్లై కావు అని నిటారుగా చెప్పుకోలేకపోవడం వల్లనే, ఒకవేళ చెప్పినా కూడా కర్త కర్మ క్రియ నేనే అని అంటే మనం ఏం చేస్తాం? అంటే అన్న తర్వాత కూడా భయపడుతున్నారు కదా. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి విద్యాసాగర్ గారి దగ్గర విద్యాసాగర్ గారు
మేడం ఇప్పుడే ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్టుంది. 18th రమ్మని చెప్పినట్టున్నారండి. మరి వాళ్ళ మీద కూడా రైడ్స్ చేస్తారా? చేసినట్టున్నారు ఆల్రెడీ. చేయొచ్చు మేడం, అందులో ఉంది మేడం. విచారణలో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఏసీబీ కానీ ఈడీ కానీ ఏ విచారణకు పిలిచినా కానీ కేటీఆర్ గారి ఎవరైనా విచారణకు రావాల్సిందే, వస్తారు. విచారణ కోఆపరేట్ కూడా చేస్తారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు చెప్పే ఉద్దేశం ఒకటే, కేసు అనేది తప్పు జరగలేదు, తప్పుడు కేసు పెట్టిరు అనేది ఆయన వాదన. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు అన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్లు అన్ని పార్టీలకు ఇచ్చినట్టు వీళ్ళకి ఇచ్చిర్రు. ఆ క్విట్ ప్రో జరిగిందా అంటే జరగలేదు, ఏం జరగలేదు. అయినా కానీ బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో పెద్దవాళ్ళు అన్నారు, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ, గమనించాలి పెద్దలు, ఇది ప్రాంతీయ పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ. మహారాష్ట్ర ఎలక్షన్లో గెలిచింది. మొన్న 3వసారి అధికారంలో వచ్చిన తర్వాత భారతదేశంలో కొన్ని ఎంపీ స్థానాలు గెలిచేది ఉండే, కానీ పోటీ చేయలేదు. ఈసారి కంపల్సరీ పోటీ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ, జాతీయ పార్టీ గుర్తించాలి. కాబట్టి పెద్దలు ఒకటి, ఈ కేసు అనేది తప్పు, ఏ విచారణ కానీ మేము సిద్ధమని కేటీఆర్ గారు అంటున్నారు. అంతే అంతే తప్ప ఆయన వెనకకేం ఓట్లేడు, ఏ విచారణకైనా వస్తాడు. అక్కడ క్వాష్ పిటిషన్ అనేది తప్పు, అన్ని దురుద్దేశాలతో జరుగుతున్నాయి. కాబట్టి కంపల్సరీ అంటే ఎఫ్ఈఓకి యూకే పౌండ్స్ రూపంలో అంటే ట్రాన్స్ఫర్ చేయటంలో గల ఉద్దేశం ఏంటండి? అంటే విదేశీ మారకద్రవ్యం రూపం. ఆర్బీఐ పర్మిషన్ గురించి లెటర్ పెట్టిర్రు, అది అరవింద్ కుమార్ గారు ఇచ్చారా? మరి ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చిందా? ఫైనాన్స్ శాఖ పర్మిషన్ ఇచ్చిందా? ఉందండి, అండర్ ప్రాసెస్ లో ఉంది. అది ఆలోపు ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది, అందులో సర్లే ఆగిపోయింది. తర్వాత జరిగే పని అది చిన్న పని, అది చిన్న పని. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్లు కానీ ఏది కానీ అలా జరిగిన అన్యాయం ఏం లేదండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటు లేకుండే, 24 hours కరెంట్ వచ్చింది, రైతులకు వాటర్ వచ్చినాయి, రోడ్లు ఎట్లా ఉండే. తెలంగాణ వచ్చిన కాంతి ప్రతి రోడ్ వర్క్ జరుగుతూనే ఉంది. ఇట్లాంటి పనులను పక్కకు పెట్టి మంచి ఇప్పుడు దాంతో విద్యాసాగర్ గారు వాళ్ళు చేసిన మంచి పనులు కాదనట్లేదు, చెడ్డ పనులు కాదనట్లేదు. ఇక్కడ ఏం జరిగింది? క్విడ్ ప్రో జరిగిందా లేదా? అంటే నిబంధనలకు విరుద్ధంగా మనీ ట్రాన్స్ఫర్ చేశారా లేదా? పర్మిషన్స్ లేకుండా అంటే ఇక్కడ అరవింద్ కుమార్ గారిని కానీ బిఎల్ఎన్ రెడ్డిని కానీ అంటే వాళ్ళు కూడా ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి అంటే మేము కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారమే నడుచుకున్నాము అని క్లియర్ కట్గా చెప్తున్నట్టు తెలుస్తోంది. వాళ్ళు చెప్పొచ్చు, చెప్పి క్రియేట్ చేయొచ్చు. సరే విచారణలో ఏదైనా తెలుస్తుంది, ఆడ తప్పు జరగలేదు అనేది వాస్తవం. సరే ఇప్పుడు అరవింద్ కుమార్ గారు ఏం చెప్పారు, బిఎల్ఎన్ రెడ్డి తోటి ఏం చెప్పించారు అనేది తర్వాత జరుగుతుంది. ఇప్పుడు మనం ఎంతమంది చూస్తున్నాం, ఎవరు అధికారాలు ఉంటే వాళ్ళు వేరే వాళ్ళని ఇట్లా ఇట్లా చేయటం అనేది పరిపాటిగా జరుగుతుంది. కానీ ఇది తప్పు. కేటీఆర్ అతను తప్పు చేయలేదని క్లియర్ గా ఆయన చెప్తుండు. ఓ విచారణకు ఆయన సహకరిస్తుడు. ఏసీబీ నీకు ఈడీఆర్ ఏదైనా దేనికైనా సహకరిస్తాడు. కేసు నడిచినా కానీ కేసు పెట్టినంత మాత్రం తప్పు చేసినట్టు కాదండి. వాదనలు వినాలి. కోర్టు దోషి అని చెప్పినప్పుడే తప్పు జరిగినట్టు. ఓన్లీ కేసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 50 లక్షలు తీసుకొని పోయి దొరికిందండి. 50 లక్షలు కనిపించినాయి. అది రాజద్రోహం. ఇదేమి తెలంగాణకు చెడు చేయాలని చేయలే కేటీఆర్ గారు. తెలంగాణను భారతదేశంలో ఒక ముందంజలో ఉంచాలని దాన్ని తీసుకొచ్చిర్రు, ఇక్కడ పెట్టిర్రు. తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఎంత డెవలప్ అయింది అనేది తెలంగాణ అందరికీ తెలుసు. దాన్ని తట్టుకోలేని వీళ్ళు అందులో తప్పు జరిగింది అనేది ముమ్మాటికి అవాస్తవం. సరే ఒక్కసారి విద్యాసాగర్ గారు వస్తాను, ఒక్క నిమిషం. నర్సయ్య గౌడ్ గారు విద్యాసాగర్ గారు మాట్లాడారు. అంటే రేవంత్ రెడ్డి గారిని జైలుకి పంపించింది వీళ్ళెవ్వరూ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మర్చిపోలేకపోతున్నారు, అది తీసుకోలేకపోతున్నారు. ఎలా అయినా కేటీఆర్ గారిని ఒకసారి జైలుకి పంపించాలి అని కంకణం కట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే అది తీసుకోలేకపోతున్నారు మీరు అన్నది ఎక్కువ విమర్శలు వస్తున్నాయండి. అది నిజమేనా? మీరు రాజకీయ కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారా? ఇప్పుడు వాస్తవాలు సైడ్ ట్రాక్ చేయడానికి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నా ఆయన కేసు నడుస్తుంది,
కోర్టు పరిధిలో ఉంది, కోర్టు ఏం డిసైడ్ చేస్తో మనం చూస్తాం. నువ్వు కూడా కోర్టు పరిధిలోకి రా, నువ్వు చర్చ నువ్వు ఎదుర్కో. కానీ నేనేమంటున్నా, వీళ్ళు ఇన్ని చెప్తున్నారు కదా, నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ, నేను చెప్తేనే డబ్బులు ఇచ్చిండని చెప్పినాక కూడా మళ్ళీ ఈ ట్విస్ట్ లేదండి వీళ్ళు చెప్పేది. దీన్ని కోర్టులు కూడా సమర్థించినట్టే కదా. హైకోర్టుకు పోతే క్వాజ్ చేయమంటే చేయలేదు అంటే దాంట్లో వీళ్ళు తప్పు అంటే దానికి విచారణకు అర్హమైనటువంటి విషయాలు ఉన్నాయనే కదా క్వాజ్ చేయలేదు. రెండోది ఇది కూడా కాదనుకొని మళ్ళీ అప్పీల్కి పోయింది. అక్కడ అప్పీల్ పోతే అక్కడ కూడా క్వాజ్ చేయలేదు, వీళ్ళే దాన్ని విత్డ్రా చేసుకున్నారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, కోర్టులు చెప్పినవి కూడా పక్కకు పెట్టేసి మళ్ళీ మేము సుతపూసలం అంటే ఎట్లనండి? అరే మీరు తప్పు చేసిర్రు అంటే వాస్తవే కదా. మీరు ఫెరాను ఫెమాను తర్వాత అన్నిటి ఉల్లంఘించారు కదా. మీరు డబ్బులు ఇచ్చే మీ హక్కు ఎక్కడిది మీకు? తర్వాత ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ అప్పటికప్పుడే పుడుతుంది. మీకు అన్ని శాఖలు కలిపి 41 కోట్ల ఈడీ ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తారు. దానికి పర్యవసానంగా మీరు ఈ కాంట్రాక్ట్ ఇస్తారు. మళ్ళీ 700 కోట్లు వచ్చిరని చెప్తారు. నేనేమంటున్నా మేడం, విచారణలో విస్తుపోయే నిజాలు వస్తాయి, మనం ఊహించినటువంటి నిజాలు వస్తాయి. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది, దోపిడీ ఉన్నది ఇందులో. వీళ్ళు ఇప్పుడు కేటీఆర్ ఏమో చిన్నోడు కాదు కదా, ఆయన ఎందుకు భయపడుతున్నాడు? నిజంగా ఆయన చెప్పిందే నిజమైతే, నేను డబ్బులు ఇచ్చిన డబ్బులు వాళ్ళ దగ్గర పోయినాయి, నేనే తప్పు చేయలేదు, అదే నిజమైతే. నర్సయ్య గౌడ్ గారు, ఇక్కడ కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ గారికి కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఒక చిన్న హిస్టరీ ఉందండి. ఒక పెద్ద విషయాన్ని చిన్న ఈజీగా లేదు, ఇదేం కేసు లేదు, లొటపీస్ కేసు అని తీసి పాడేయడం, లేకపోతే ఒక చిన్న విషయాన్ని పెద్దగా చూపించడం, అంటే అది వాళ్ళకి మంచి టాలెంట్ ఉందండి. ఈ విషయాన్ని మీరు అంటే ఇప్పుడు ఈడీ విచారణలో కూడా ఇలాంటివి జరగవచ్చు కదండి. అంటే చాలా అంటే వాళ్ళకి వాక్చాతుర్యం ఎక్కువ. మేడం, ఈ వాక్చాతుర్యమే పుట్టముంచింది. ఇప్పుడు ఈ వాక్చాతుర్యమే ఈయన ఏం చెప్పిండు మీడియాలో, కర్త కర్మ క్రియ నేనే అని అన్నాడు కదా. ఇదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. జైలు జీవితం అనుభవించడానికి ఈ ఒక్క స్టేట్మెంటే కారణమవుతుంది. ఇప్పుడు ఇంత ధైర్యం ఉందని ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ హైకోర్టులో అఫిడవిట్ లో ఏం సబ్మిట్ చేసిండు? నాకు సంబంధము లేదు, ఇదంతా అధికారులు చూసుకున్నారు, వాళ్ళకే తెలుసు, ఈ కేసు ఈ విషయంతో నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. అఫిడవిట్ లో ప్రమాణం చేసి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో ఈ విషయాలు ఎందుకు చెప్పిండు? నిజంగా నువ్వు కరెక్టే ఉంటే ఆడగుడి ఇదే, ఎస్ నేనే సార్, నేనే చెప్పింది, నేనే ఏమంది, నేనే ఇచ్చింది ఆయనే అని అఫిడవిట్ లో చెప్పాలి కదా. కాబట్టి ఈయన చెప్పినటువంటి, ఈయన ఇన్ని రోజులు 10 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నటువంటి భాష కానీ, చిన్నదాన్ని పెద్ద చేయడం, పెద్దదాన్ని చిన్న చేయడం కానీ, ఇవన్నీ కూడా మెడకు చుట్టుకుంటూ ఉన్నాయి. నేను ఒక్కటి అడుగుతున్నా సూటిగా, 2001 ఏప్రిల్లో 21, 26 వాళ్ళ పార్టీ పెట్టారు కదండి. ఆ పార్టీ పెట్టినప్పుడు వీళ్ళ ఆస్తులు ఎన్ని, వీళ్ళు ఎలక్షన్ అఫిడవిట్ లో చూపించినటువంటి ఆస్తులు ఎన్ని, పోనీ తెలంగాణ వచ్చి వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది 2014 జూన్ 2వ తారీఖు నాడు ఆ ఎన్నికలలో వీళ్ళు చూపించినటువంటి ఆస్తులు ఎన్ని, ఈ రోజు వాళ్ళ ఆస్తులు ఎన్ని, వాళ్ళు ఏ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ ప్రతిపక్ష పార్టీలన్నిటికీ ఫైనాన్స్ చేసి నేను ప్రతిపక్ష హోదా నాయకుడిగా ఉంటా అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోక తప్పదు కదా అని. అరే ఎక్కడున్న రబ్బరు చెప్పులు లేని అటువంటి మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలకు ఎలా సంపాదించగలిగారు? ఆయన చెప్తాడు కేసీఆర్, నేను క్యాప్సికం పండించిన 1 ఎకరంలో 1 కోటి రూపాయలు. నేను ఒకటే అడుగుతున్నా, అదేదో ట్రిక్ మన వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా పండిస్తారు కదా. 1 ఎకరంలో 1 కోటి రూపాయలు ఎట్లా సంపాదించవచ్చో వాళ్ళకి చెప్పొచ్చు కదండి. నువ్వు పెద్ద రైతు అయితే. అన్ని అబద్ధాలే, వీళ్ళ చరిత్రే అబద్ధం, వీళ్ళ చరిత్రే అబద్ధం. దుబాయ్ శేఖర్ అంటారండి. అరే నేననడం కాదు, పేపర్లలో వార్తలు ఎవరిని అడిగినా చెప్తారు, వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ అడిగితే చెప్తారు. వీళ్ళ చరిత్రే ఆగమాగం ఉన్నది. వీళ్ళంతా దోపిడీదారులు. తెలంగాణ ప్రజలను దోపిడీ చేసిండ్రు, తెలంగాణ ధనాన్ని దోపిడీ చేసిండ్రు, ఎవరికి దొరికినంత వాళ్ళు బొక్కిండ్రు. తెలంగాణ నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా బొక్కిండ్రు, ఇంకా వదిలిపెడితే అమెరికన్ కూడా సాఫ్ చేసే రకాల వీళ్ళు. జైల్లో పెట్టాల్సిందే వీళ్ళను. రైట్ మిట్టా నర్సయ్య గౌడ్ గారు. ఒకసారి సాదిక్ గారు, అయితే లాస్ట్ టైం కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ తవే గారు ఏంటంటే 409 కేటీఆర్ గారికి వర్తించదు, ఒకవేళ కేటీఆర్ గారికి కనుక 409 అప్లికబుల్ చేస్తే చాలా గొడవలు జరిగిపోతాయి, అంటే గందరగోళం జరిగిపోతుంది దేశంలో అన్నారు. ఇది అర్థం కాలేదండి, ఎందుకు 409 అంటే ఏంటండి, ఎందుకు గందరగోళం జరుగుతుంది, ఎందుకు అప్లికబుల్ కాదు కేటీఆర్ గారికి? అది నాకేం అర్థం కాలేదమ్మా. యాక్చువల్గా అయితే 409 అనేది అంటే
సిద్ధార్థ తవే గారు కేటీఆర్ తరపున కొన్ని వాదనలు వినిపించి 409 వేసినట్టున్నారు. 409 కేటీఆర్ గారికి అప్లికబుల్ కాదు అన్నారు. 409 సెక్షన్ ఏంటి అన్నది మాకు అర్థం కావట్లా. అది ఏసీబీకి అంటే ఇప్పుడు అక్కడ కరప్షన్ జరిగింది అనే విషయం కానివ్వండి, ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉందనే విషయం కానివ్వండి, ఈ రెండింటిని ఈయనకు ఒక అధికారి అంటే ఈయన ఒక గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి అది అప్లికబిలిటీ కాదు అనేది వాళ్ళ అంశం అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ, వాళ్ళు పదే పదే చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అవినీతి జరిగినప్పుడు తీసుకునేవాడు ఉండాలి, ఇచ్చేవాడు ఉండాలి, మధ్యలో లంచం ఉండాలి అనేది అడుగుతుంది. మరి ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఎవరు, తీసుకున్న వాళ్ళు ఎవరు, అవినీతి ఎక్కడ జరిగింది అనేది వాళ్ళ ప్రశ్న. ఏసీబీలో ఇది ఎట్లా పోతుంది, ఇది అసలు కేసు ఎట్లా అవుతుంది అనేదే ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం ఏంటంటే పైసలు దుర్వినియోగం, ప్రజల యొక్క పైసలని ప్రజాధనాన్ని నియమ నిబంధనలకు ఉల్లంఘించి ఖర్చు చేయడమే అవినీతి. రైట్, అది విషయం. ఒకవేళ ఆ ప్రజాధనం మీద యువర్ ఏ కస్టోడియన్ ఆఫ్ దట్ మనీ. మనకు క్వాష్ పిటిషన్ లో హైకోర్టు చెప్తుంది, యువర్ ఏ కస్టోడియన్ ఆఫ్ ది మనీ, బట్ యూ కెనాట్ డూ. దట్స్ వై దిస్ ఈస్ హ్యావింగ్ ఏ ప్రైమా ఫేసి అంటే ఎవరైతే కంచె, మీరు ప్రజల యొక్క ధనాన్ని రక్షించవలసిన వారు, మీరు కంచెగా ఉండవలసిన వారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈ కంచె చేను వేసింది కాబట్టి దీని మీద విచారణ, కంచె చేను మేసిందా వేయలేదా అనే దాని మీద డెఫినెట్ గా ఈడీ ఇంకా విచారణ కేటీఆర్ గారికి కొనసాగిస్తూ ఉంది. ప్రధానంగా 6 అంశాల మీద ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఇవాళ డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు బి విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ లీడర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ అండ్ ఎక్స్ చైర్మన్, డాక్టర్ బిట్టా నర్సయ్య గౌడ్ గారు, టీపీసీసీ లీడర్, సాదిక్ గారు, హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ and giving your insights. That's all for today's midday debate. Stay tuned to Swatantra.